హలో అందరికీ నమస్తే. వైకుంఠ ఏకాదశి విశిష్టత వెనుక ఉన్న పురాణ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకుని పోయే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వెంటనే లైక్ చేయండి, ఇతరులకి కూడా షేర్ చేయండి. కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు. మహావిష్ణువు అతనితో యుద్ధం చేసి అలసిపోయి బదరికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా మురా ఆయనను చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తి స్త్రీ రూపం ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఆ రోజున తనను పూజించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చారు. ఈరోజు వైకుంఠంలోని ఉత్తర ద్వారం తెరిచి ఉంటుందని నమ్మకం. శ్రీమన్నారాయణుడు తన భక్తులకు నేరుగా దర్శనమిస్తాడు. అందుకే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అత్యంత ముఖ్యమైనదని చెప్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని ప్రజల విశ్వాసం. దీనికి ముఖ్యంగా రోజంతా ఆహారం తీసుకోకుండా విష్ణు నామస్మరణ చేయడం, జాగరణ చేయడం అంటే నిద్రపోకుండా భజనలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, తెల్లవారుజామునే ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార స్వామిని దర్శించుకోవడం. ఇంకా కొన్ని ఏకాదశికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి.